నర్సారావుపేట టీడీపీ పార్లమెంట్ ఆఫీసులో ఘనంగా ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలు పాల్గొన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, నర్సారావుపేట టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవింద్ బాబు, టీడీపీ డాక్టర్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ఎన్టీఆర్ వర్ధంతి దేశ విదేశాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. ఎస్సీ ఎస్టీ బీసీలకు సామాజిక న్యాయం టీడీపీతోనే సాధ్యం. సంక్షేమ కార్యక్రమాల పేరుతో పేదలకు సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అన్యాయం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది అన్న ఎన్టీఆర్ ఆశయ సాధనకు నేటి యువత ముందుకు రావాలి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించి అన్న ఎన్టీఆర్ ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాం. పేదలకు కూడు గూడు గుడ్డ కల్పించాలనేది ఎన్టీఆర్ సిద్ధాంతం. ఇవే రావాల్సిందిగా కోరుతున్నాం. సమావేశాన్ని తక్కువగా చేసి మాట్లాడాలని కోరుకుంటూ ఇప్పుడు రాష్ట్ర డాక్టర్ల ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు మరణించి 27 సంవత్సరాలు పూర్తయింది. ఆ సందర్భంగా ఈ సభకు విచ్చేసిన ముఖ్య అతిథి మన జిల్లా పార్టీ అధ్యక్షులు గోనుగుంట్ల ఆంజనేయులు గారికి, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అరవింద్ బాబు గారికి, అలాగే మా పెద్దలు మా శ్రేయోభిలాష్ నర్సయ్య గారికి, మిగిలిన పెద్దలు కార్యకర్తలు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మారు మోగుతుంది అంటే ఆ రోజు 82వ సంవత్సరంలో పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లో పార్టీ అధికారాన్ని చేజించుకున్నారు. ఆ తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టి జనతా చీరలు కానీ, కిలో 2 రూపాయల బియ్యం కానీ, పక్కా ఇళ్ళు కానీ, మహిళలకు ఆస్తి హక్కు కానీ కల్పించి ఆ విధంగా దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా మేటి నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆ మహానాయకుడికి మనం నివాళులు అర్పించుకోవటం మనందరికీ గౌరవంగా భావిస్తూ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు. జోహార్ అన్న ఎన్టీఆర్. మన ప్రియతమ నేత పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు గారికి, కడియాల వెంకటేశ్వరరావు గారికి, మన సీనియర్ నాయకులు వేమలపల్లి నర్సయ్య గారికి, లలిత గారికి, కొట్టా కిరణ్ గారికి, మానకొండ శివప్రసాద్ గారికి, అదేవిధంగా మహిళలందరికీ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ 27వ వర్ధంతి జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన కార్యకర్తలు, నాయకులు, మహిళలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఎన్టీఆర్ గారి ఆశీస్సులతోటి ఆయన పైన ఉన్నా కానీ ఇక్కడ ఉండి తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే ఆశయాలతో ఆయన పైన ఉన్నారు. తప్పనిసరిగా మనం విజయం సాధించబోతున్నాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రాబోతుంది. ఇది ప్రజలను సంకేతం తెలియజేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నర్సరావుపేట గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్న మీ చంద్రబాబు అరవింద్ బాబు అందరం కూడా కలిసికట్టుగా చేయి గెలిపి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి మళ్ళీ రాష్ట్రాన్ని విజయపథం నడిపించడానికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ తీసుకొచ్చి ఇది ఒక కానుక ఎన్టీఆర్ గారికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను.